మోటార్ రావుల్కోట్, తర్వాత ముజఫరాబాద్, ఇప్పుడు మీర్పూర్, ఇలా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని అన్ని ప్రాంతాలు పిడికిళ్లు బిగిస్తున్నాయి. ఇస్లామాబాద్ అణచివేతలకు వ్యతిరేకంగా మరణానికి ఎదురు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పీవీకేలో పాక్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అచ్చంగా 7 దశాబ్దాల బంగ్లాదేశ్లో జరిగినట్టే పీవీకేలోనూ మరణ హోమం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు కార్యకర్తలు ప్రస్తుత పీవీకే పరిస్థితులను 1971లో బంగ్లాదేశ్ విముక్తి సమయంలో జరిగిన సైనిక ఘాతుకాలతో పోల్చుతున్నారు. అప్పుడు బంగ్లాదేశ్కు విముక్తి కలిగించినట్టే ఇప్పుడు తమకు విముక్తి కల్పించాలని భారత్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకు పీవీకేలో మరణ హోమాన్ని బంగ్లాదేశ్ విముక్తి పోరాటాలు ఎందుకు పోలుస్తున్నారు? బంగ్లాదేశ్కు స్వేచ్ఛ కల్పించినట్టే పీవీకేకు కూడా భారత్ స్వేచ్ఛ కల్పిస్తుందా? వాచ్ దిస్. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆపరేషన్ సెర్చ్లైట్ పరిస్థితులు. పీవీకేలో మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రదేశం పాకిస్తాన్. బంగ్లాకు విముక్తి కలిగించినట్టే పీవీకేకు విముక్తి కలిగిస్తారా? ఆపరేషన్ సెర్చ్లైట్ 1971లో బంగ్లాదేశ్లో సృష్టించిన మారణ హోమానికి పాకిస్తాన్ పెట్టుకున్న పేరిది. వందలాది మంది విద్యార్థులను, ప్రొఫెసర్లను హాస్టళ్లలోనే కాల్చి చంపారు. భవిష్యత్తులో బెంగాలీ సమాజానికి నాయకత్వం వహించే మేధావులు, ఇంజనీర్లు, జర్నలిస్టులను హతమార్చారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా సైన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. కేవలం 9 నెలల కాలంలో దాదాపు 3 లక్షల నుండి 30 లక్షల మంది బెంగాలీల్ని చంపేశారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ సైన్యం మహిళలను ఒక యుద్ధ ఆయుధంగా వాడుకుంది. దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షల మంది బెంగాలీ మహిళలు, బాలికలపై పాక్ సైనికులు, వారి స్థానిక మద్దతుదారులు క్రూరమైన అత్యాచారాలకు పాల్పడ్డారు. దీనివల్ల వేలాది మంది మహిళలు గర్భవతులయ్యారు. ఈ దాడిలో తూర్పు పాకిస్తాన్లో ఉన్న హిందూ మైనారిటీలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు. వారి ఇళ్లు తగలబెట్టారు, పురుషులను చంపేసి మహిళలను బంధించారు. పాక్ సైన్యం సృష్టించిన ఈ బీభత్సం తట్టుకోలేక దాదాపు 1 కోటి మంది బెంగాలీ ప్రజలు ప్రాణాలు చేతపట్టుకుని శరణార్థులుగా భారతదేశంలోకి వలస వచ్చారు. ఆ తర్వాత భారత్ రంగంలోకి దిగి తూర్పు పాకిస్తాన్ వేరు చేసి బంగ్లాదేశ్కు స్వేచ్ఛ కల్పించింది. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం పాక్ మరోసారి ఆనాటి మారణ హోమానికి తెర తీయడమే. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతోంది అదే. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న 5 అంశాలు 1971 నాటి పరిస్థితుల్ని గుర్తు చేస్తున్నాయి. మొదటిది సొంత పౌరులపైనే సైనిక అణచివేత. 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్ ప్రజలు తమ హక్కుల కోసం, స్వయం ప్రతిపత్తి కోసం నిరసనలు చేసినప్పుడు పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్లైట్ పేరుతో అత్యంత క్రూరమైన సైనిక అణచివేతకు దిగింది. లక్షలాది మంది సాధారణ పౌరులను హింసించి హతమార్చింది. ప్రస్తుతం పీవీకేలు కూడా తమ ప్రాథమిక హక్కులు, నిత్యావసరాల కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న నిరాయుధ పౌరులపై పాక్ సైన్యం, భద్రతా దళాలు కాల్పులు జరపడం, ఇళ్లలోకి చొరబడి దాడులు చేయడం వంటి తీవ్ర చర్యలకు పాల్పడుతున్నాయి. రెండో అంశం కమ్యూనికేషన్ల నిలిపివేత. 1971లో తూర్పు పాకిస్తాన్లో సైన్యం చేస్తున్న దారుణాలు ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి అంతర్జాతీయ జర్నలిస్టులను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. స్థానిక రేడియో, వార్తా వ్యవస్థలపై పూర్తిగా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం పీవీకేలు కూడా రావల్కోట్ వంటి ప్రాంతాల్లో వారం రోజులుగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను పూర్తిగా నిలిపేశారు. అక్కడ పాకిస్తాన్ సైన్యం చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలు బయట ప్రపంచానికి తెలియకుండా సమాచారాన్ని తొక్కేయడానికే ఈ చర్య అని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. 3 హైబ్రిడ్ పాలన, ప్రజాస్వామ్య హక్కుల కాలరాత. 1970 ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్కి చెందిన అవామీ లీగ్ మెజారిటీ సాధించినప్పటికీ పశ్చిమ పాకిస్తాన్ సైనిక పాలకుల కూటమి వారికి అధికారాన్ని అప్పగించడానికి నిరాకరించి ప్రజాస్వామ్య తీర్పును కాలరాసింది. పాకిస్తాన్లో ప్రస్తుతం నడుస్తున్నది హైబ్రిడ్ పాలనే. అంటే తెర వెనుక పూర్తి అధికారం సైన్యం చేతిలో ఉంటూ తెరపై నామమాత్రపు ప్రభుత్వం ఉంది. పీవీకే అసెంబ్లీ లేదా స్థానిక ప్రభుత్వాలకు ఎలాంటి స్వతంత్ర అధికారాలు లేకుండా ఇస్లామాబాద్లోని సైనిక యంత్రాంగమే ఇక్కడి వనరులను దోచుకుంటూ నిర్ణయాలు తీసుకుంటోంది. పీవీకే అసెంబ్లీలోని 45 స్థానాల్లో పాకిస్తానీల కోసం 12 సీట్లు కేటాయించడం అందులో భాగమే. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగానే పీవీకే భగ్గుమంటోంది. 4వ అంశం ఎదురు తిరిగిన వారిని కిడ్నాప్ చేయడం, తప్పుడు కేసులు బనాయించడం. 1971లో బెంగాలీ మేధావులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తల్ని పాక్ సైన్యం టార్గెట్ చేసి కిడ్నాప్ చేయడం, జైళ్లలో బంధించడం లేదా చంపేయడం చేసింది. ప్రస్తుత నిరసనలో అవామీ యాక్షన్కు చెందిన సుమారు 450 మందికి పైగా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఎంతో మంది కీలక నేతలు, యాక్టివిస్టులు ఎక్కడున్నారో తెలియడం లేదు. వారిపై తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు.
ఐదవ అంశం వనరుల దోపిడీ, ప్రాంతీయ వివక్ష. 1971లో తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చే ఆదాయాన్ని పశ్చిమ పాకిస్తాన్ అభివృద్ధికి వాడుకుంటూ బెంగాలీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసేవారు. పీఓకేలో భారీగా జల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ అక్కడి ప్రజలకు కరెంటు దొరకదు. దొరికిన విపరీతమైన పన్నులు వసూలు చేస్తారు. గోధుమలు, మైదా వంటి నిత్యావసరాలపై సబ్సిడీలు ఎత్తేశారు. తమ ప్రాంత వనరులను దోచుకుంటూ తమను ఆకలితో మాడుస్తోందని పీఓకే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1971లో పాకిస్తాన్ సైన్యం ప్రదర్శించిన అహంకారం, అణచివేత ధోరణే చివరకు దేశం విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడ్డానికి కారణమైంది. ఇప్పుడు పీఓకేలు కూడా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ అదే తరహా సైనిక ముట్టడి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుండటంతో చరిత్ర పునరావృతమవుతుందేమోనన్న అర్థంలో ఉద్యమకారులు 1971 నాటి పరిస్థితులతో పీఓకేని పోలుస్తున్నారు. కొందరు పీఓకే కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా నాడు బంగ్లాదేశ్ కు విముక్తి కలిగించినట్టే ఇప్పుడు తమ ప్రాంతానికి విముక్తి కలిగించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ఈ విషయంలో మోదీ సర్కారు ఏం చేయబోతోంది? ఈ ప్రశ్న ఇప్పుడు కేవలం పీఓకేలోనే కాదు, ఇటు ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనూ అటు అంతర్జాతీయ దౌత్య వేదికలపైన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాడు ఇందరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం బంగ్లాదేశ్ అనే దేశాన్ని పుట్టిస్తే నేడు మోదీ సర్కారు పీఓకే విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోందనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి భారత్ ఎప్పుడూ ఒకే మాటపై స్పష్టంగా ఉంది. పీఓకే అనేది భారతదేశంలో అంతర్భాగం. పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ సాధిస్తున్న అభివృద్ధిని చూస్తున్న పీఓకే ప్రజలు తాము కూడా భారత్లో భాగమైతేనే ఈ నరకం నుంచి విముక్తి లభిస్తుందని బలంగా నమ్ముతున్నారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ వనరుల దోపిడీ, సైనిక అణచివేత ఇలాగే కొనసాగితే ఇస్లామాబాద్ పాలకులు 1971 నాటి చారిత్రక తప్పిదాన్ని మళ్లీ పునరావృతం చేసినట్టే అవుతుంది. నాడు తూర్పు పాకిస్తాన్ కోల్పోయినట్టే నేడు పీఓకేపై కూడా పాక్ శాశ్వతంగా పట్టు కోల్పోయే రోజులు దగ్గర పడ్డాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే పీఓకే విషయంలో సైనిక చర్యకు దిగే ఆలోచనలో మోదీ ప్రభుత్వం లేదు. దౌత్యపరంగానే పీఓకేను విలీనం చేసుకోవాలని అనుకుంటోంది. ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు తీవ్రం చేసింది. ప్రస్తుతం ప్రపంచ దృష్టి పీఓకే పైనే ఉంది. అంతర్జాతీయ సమాజం పీఓకేలో పాక్ క్రూరత్వాన్ని ప్రశ్నిస్తోంది కూడా. సో త్వరలోనే పీఓకే విషయంలో ఏదో మిరాకిల్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.